ఒక రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కష్టాలు బాగా పెరిగిపోయాయి, బాధలు బాగా పెరిగిపోయాయి. ప్రజలెవరూ సంతోషంగా లేరు. ఒక్కొక్కరిదే ఒక్కొక్క సమస్య. ఎవరికి వాళ్ళు పక్క వాళ్ళని చూసి, అబ్బా వాళ్ళంత హాయిగా బతుకుతున్నారు, నాకున్న సమస్యలు వాళ్ళకి లేవుగా, అందుకే వాళ్ళు సంతోషంగా ఉన్నారు అనుకొని బాధపడేవారు. తన రాజ్య ప్రజలందరూ ఇలా బాధపడుతున్నారనే విషయం తెలుసుకున్న ఆ దేశపు రాజుకు కూడా తన ప్రజలు బాధపడుతున్నారనే విషయం తెలిసి చాలా బాధ కలిగింది. ఎలాగైనా సరే ప్రజల బాధను పోగొట్టాలని ఒక రోజు ఆ రాజు అరణ్యానికి వెళ్లి ఒక మహర్షిని కలిసి తన ప్రజల పరిస్థితిని పూర్తిగా వివరించి చెప్తాడు. అది విన్న ఆ మహర్షి ఒక్క క్షణం ఆలోచించి, ఓ రాజా, నీ రాజ్య ప్రజల బాధలు పోవడానికి ఒకే ఒక ఉపాయం ఉంది, అదే బాధల మార్పిడి అని రాజుకి వివరించి చెప్తాడు. వెంటనే ఆ ప్రకారం రాజు రాజ్యంలో దండోరా వేయించాడు. ఒక గొప్ప మహర్షి తన తపశ్శక్తితో దేశ ప్రజల్లో ఎవరికి ఏ సమస్య ఉన్నా వారి సమస్యను ఎదుటివారితో కొండ మార్పిడి చేసుకునే వీలు కల్పిస్తున్నారని, అది కూడా ఒక గంటలోపే అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రకటించాడు. ఆ ప్రకటన విన్న జనం ఆనందంగా చప్పట్లు చరిచారు. గయ్యాలి అత్త సమస్య, తాగుబోతు కొడుకు సమస్య, అనారోగ్యం సమస్య, పెళ్లి కూతురు సమస్య, ఆకలి సమస్య, ఇలా అందరికీ చిన్నవి పెద్దవి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఇలా సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఒకే చోటికి చేరారు. వెంటనే సందడి మొదలైంది. గుసగుసలు వినిపిస్తున్నాయి. సమయం గడిచిపోతోంది. కానీ ఒక్కరు కూడా తమ సమస్యను మార్చుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే దేశ ప్రజలందరూ ఒకే చోటకి చేరి ఒకరి సమస్యని ఒకరు చెప్పుకున్నారు. మొదటిగా వారుకున్న సమస్య చాలా పెద్ద సమస్యని భావించేవారు. ఎప్పుడైతే ఎదుటివారి సమస్యను వారు విన్నారో అప్పుడు వారికి అర్థమైంది, ఎదుటివారి కష్టంతో పోలిస్తే మన కష్టం చాలా చిన్నదని, మనం పడుతున్న కష్టమే చాలా నయమని అర్థం చేసుకున్నారు. ఆ మహర్షి ఆ ఉపాయాన్ని రాజుకు ఎందుకు చెప్పాడో రాజుకు అప్పుడు అర్థమైంది. ప్రజలు కూడా తాము అర్ధరహితంగా బాధపడుతున్నామని అర్థం చేసుకున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, జీవితం అన్నాక సమస్యలు తప్పనిసరిగా అందరికీ ఉంటాయి. అవి మనకైనా పక్కవారికైనా, ఆఖరికి దేశాన్ని పాలించే రాజుకైనా సరే అవి చాలా సహజం. మనకు మాత్రమే బాధలు కష్టాలు ఉన్నాయి అనే బాధ పోతే దాన్ని ఎదుర్కొనే శక్తి మనకే వస్తుంది. మీరేమంటారు? మీకు కూడా భరించలేనంత బాధలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే వాటిని ఎదుర్కొనే శక్తి మీలోనే ఉందనే విషయాన్ని గ్రహించండి.